దావీదు గారు ఇలా అంటారు, నా స్తుతికి కారణభూతుడు వగు దేవా మౌనముగా ఉండకము అనేసి దావీదు గారు చెప్పడం జరుగుతుంది. అయితే సాధారణంగా మనం ఏమంటాం, దేవుణ్ణి ఎలా ప్రార్థిస్తాం? మొదటిగా పరిశుద్ధుడా నీకే స్తోత్రములు తండ్రి, లేదంటే పరలోకమందున్న మా తండ్రి, సర్వశక్తిమంతు కలిగిన దేవ అనేసి ఇలాగా మనం ఏంటంటే అందరూ సాధారణంగా ఈ వర్డ్స్ వాడతారు ప్రార్థన చేసేటప్పుడు. కానీ దావీదు ఏంటంటే అలాగా కాకుండా తను సంథింగ్ స్పెషల్. మనం దావీదు గారు రాసిన కీర్తనలలో చూస్తే ఒక్కొక్క కీర్తనలలో దావీదు గారు దేవుణ్ణి కొన్ని రకమైన వర్డ్స్ తోటి కొన్ని డిఫరెంట్ వర్డ్స్ తోటి దేవుణ్ణి స్తుతించడం కానీ దేవుణ్ణి ఆరాధించడం కానీ జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే అంటే ఈ వర్డ్స్ మనకి ఎప్పుడు వస్తాయంటే దేవుణ్ణి మనం ఎప్పుడైతే అతిగా ప్రేమిస్తామో, అంటే మనసారా దేవుణ్ణి కీర్తించేటప్పుడు, మనసారా దేవుణ్ణి ఆరాధించేటప్పుడు ఇట్లా మనం అందరం వాడేలాంటి సాధారణమైన మాటలు కాకుండా బాటమ్ ఆఫ్ ది హార్ట్లో నుంచి, అంటే లోపల నుంచి వస్తాయి అన్నమాట. అయితే ఏంటంటే ఇప్పుడు మనం బయట అందరూ సాధారణంగా ఎలా పిలుస్తారు, మన రియల్ నేమ్స్ పెట్టి నార్మల్ నేమ్స్ పెట్టి పిలుస్తారు. అదే ఇంట్లో ఎలా పిలుచుకుంటారు, బుజ్జి సంథింగ్ అట్లా స్పెషల్గా పిలుచుకుంటారు. కానీ దానికి దీనికి డిఫరెన్స్ ఉంటుంది కదా. బయట సాధారణంగా పిలిచేది వేరు, ఇంట్లో ముద్దు పేర్లు పెట్టి పిలిచేది వేరు. దేనికి ఎక్కువ ప్రేమ ఉంటుంది, ఇంట్లో పిలిచే వాటికే కదా. సో మనం కూడా దేవుణ్ణి ఆరాధించేటప్పుడు ఎప్పుడు సాధారణమైన మాటలే కాకుండా మనం ఎప్పుడైతే దేవుణ్ణి మనసారా కీర్తించి మనసారా ఆరాధించేటప్పుడు ఇట్లాంటి రకమైన పదాలు వస్తూ ఉంటాయి. సో దావీదు గారు దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తున్నారు కాబట్టి, ఎక్కువగా అప్పుడు ప్రేమించారు కాబట్టి ఇలాంటి వర్డ్స్ తోటి దేవుణ్ణి ఆరాధించడం కానీ కీర్తించడం కానీ జరిగింది. సో మనం ఇంకో 2వ వచనంలో చూసుకుంటే, నన్ను చెరపవలెనని భక్తిహీనులు తమ నోరు, కపటము గల తమ నోరు తెరిచి ఉన్నారు, వారు నా మీద